హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పిల్లల కోసం హెల్తీగా పాలకూర రైస్ చేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. తర్వాత కొంచెం పాలకూర వేసుకొని వేపుకోవాలి. ఇది వేగాక ఇందులోకి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పు రైస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా ఒక 5-6 విజిల్స్ వచ్చాక కుక్కర్లో గాలి అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోవాలి. ఇలా స్పూన్ పట్టి తీసాను గాలి నేను. ఇది పిల్లలకి చాలా బాగుంటుందండి, హెల్తీ రెసిపీ. మా బాబు అయితే చాలా బాగా తింటాడు. పాలకూర హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం నెయ్యి అందులో యాడ్ చేసి కూడా పెట్టచ్చు. ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా బాగా తింటారు. మా బాబు కూడా తిన్నాడు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. బాయ్.